అందరికీ నమస్కారం. రియాలిటీ షో ఫైనల్ వీక్లోకి వచ్చేశాం. సోషల్ మీడియా అయితే మొత్తం దద్దరెల్లిపోతోంది. ఎక్కడ చూసినా ప్రచారాలు, లీకులు, ట్రెండ్స్. అసలీ గోలగోలలో నిజమేంటి? ఎవరు ముందున్నారు? సరే, ఈరోజు మనం ఈ ఆన్లైన్ హైప్ అంతా పక్కన పెట్టి డే 4 ఓటింగ్ వెనుకున్న అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటో ఒకసారి లోతుగా చూద్దాం. ఇప్పుడందరి మైండ్లోనూ ఇదే ప్రశ్న కదూ. సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఈ హడావిడి, ఈ భారీ క్యాంపెయిన్లు, ట్రెండ్స్ ఇవన్నీ నిజంగా ఓటింగ్పై ప్రభావం చూపిస్తున్నాయా? లేకపోతే ఆన్లైన్ ప్రపంచం వేరు, అసలు ఓటింగ్ లెక్కలు వేరా? రండి, ఈ ప్రశ్నకు సమాధానమేంటో తెలుసుకుందాం. అవును, మనం ఈ అనాలిసిస్ చేయడానికి కారణం కూడా ఇదే. ఇప్పటిదాకా చూసిందంతా కేవలం హైప్, పిఆర్ స్టంట్లు, ఆన్లైన్ రచ్చ, అదంతా ఒకెత్తు. కానీ అసలు ఓట్ల రూపంలో వస్తున్న రియాలిటీ, ఆ కదే వేరు. మరి ఆ నిజమైన పిక్చరేంటో ఇప్పుడు చూద్దాం. ఇది కొందరికీ షాక్ ఇవ్వొచ్చు. సరే, ఇక అసలు మ్యాటర్లోకి వచ్చేద్దాం. డే 4 నాటి డేటా ప్రకారం టైటిల్ కోసం అసలు సిసలైన ఫైట్ కేవలం ఇద్దరి మధ్య నడుస్తుంది. వాళ్లే తనుజ మరియు కళ్యాణ్. మిగతా వాళ్లు ఉన్నా సరే అసలు పోటీ మాత్రం వీళ్ళిద్దరి మధ్య ఉంది. మరి వీళ్ళిద్దరి స్ట్రెంగ్త్స్ చూస్తే ఇక్కడొక ఇంట్రెస్టింగ్ డిఫరెన్స్ కనిపిస్తోంది. ఒకవైపు తనుజకు మొదటినుంచే ఒక స్ట్రాంగ్, కన్సిస్టెంట్ ఓట్ బ్యాంక్ ఉంది. ఆమె ఓటింగ్ పర్సెంటేజ్ ఎప్పుడూ 30% కిందకు పడిపోలేదు. మరోవైపు కళ్యాణ్కు సోషల్ మీడియాలో అయితే విపరీతమైన హైప్, హెవీ ప్రమోషన్ జరుగుతోంది. మరి ఈ రెండిట్లో ఏది గెలుస్తోంది? ఇప్పుడు ఈ బార్ చార్ట్ చూడండి. డే 4 మార్నింగ్ నాటి అఫీషియల్ ఓటింగ్ షేర్ ఇది. ఇక్కడ క్లియర్గా తనుజ 32.5%తో లీడ్లో ఉంది. కళ్యాణ్ 29.5% దగ్గర ఉన్నాడు. అంటే బయట ఎంత హడావిడి ఉన్నా గ్రౌండ్ రియాలిటీలో ఇద్దరి మధ్య క్లియర్గా ఓ 3% గ్యాప్ అయితే ఉంది. సో ఈ నంబర్స్ మనకొక విషయం చాలా క్లియర్గా చెప్తున్నాయి. బయట ఎంత ప్రచారం జరిగినా, ఎంత హైప్ క్రియేట్ చేసినా కళ్యాణ్ ఇంకా తనుజ ఓట్ షేర్ను దాటలేకపోతున్నాడు. ఈ 3% గ్యాప్ అనేది ఫైనల్ వీక్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టినంత మాత్రాన, ట్రోల్స్ చేసినంత మాత్రాన ఓట్లు పడవు. విన్నర్ను డిసైడ్ చేసేది కేవలం అఫీషియల్గా వేసే ఓట్లు మాత్రమే, అంతకు మించి ఇంకేదీ కాదు. ఓకే, టాప్ 2 ఫైట్ గురించి చూశాం. మరి మిగిలిన వాళ్ల సంగతేంటి? ఇప్పుడు 3, 4, 5 స్థానాల్లో ఉన్నవాళ్ల పరిస్థితేంటి? వాళ్ల స్థానాలు ఎంతవరకు సేఫ్? ఒకసారి చూసేద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకొక ఐడియా వస్తుంది. ఇమాన్యుయల్ 16%తో 3వ ప్లేస్లో ఉన్నాడు. సపోర్ట్ పెరుగుతోంది, కానీ టైటిల్ గెలిచేంత రేంజ్లో అయితే లేదు. ఇక డెమోన్ పవన్ 12%తో 4వ స్థానంలో, సంజన 10%తో 5వ స్థానంలో ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయారు. ఇక్కడ చాలామందికి ఉన్న ఒక పెద్ద డౌట్ని క్లియర్ చేయాలి. టాస్కుల విషయానికొస్తే పవన్ అదరగొడుతున్నాడు, అందులో నో డౌట్. కానీ ఇది ఫైనల్ వీక్, ఇక్కడ ఓటింగ్ ముఖ్యం. ఓటింగ్ పరంగా చూస్తే డెమోన్ పవన్ విన్నింగ్ రేస్లో లేడు అనేది పచ్చి నిజం. ఇక సంజన విషయానికి వస్తే ఆమెకు బయట పెద్దగా పిఆర్ హడావిడి లేకపోయినా ఆమె ఓటింగ్ చాలా స్టడీగా ఉంది. డేటా ప్రకారం ఆమె టాప్ 5 పొజిషన్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయినట్టే, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటిదాకా మనం ఓటింగ్ లెక్కల గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు కథలో ఒక పెద్ద ట్విస్ట్ రాబోతోంది. ఫినాలే డైనమిక్స్ను మొత్తం మార్చేగల ఒక గేమ్ చేంజర్, అదే సూట్ కేస్. అసలు ఈ సూట్ కేస్ ఆఫర్ ఏంటి అంటారా? సింపుల్గా చెప్పాలంటే, ఫైనల్కి ముందు టాప్ 4లో ఉన్న వాళ్లకి ఒక ఆఫర్ ఇస్తారు. కొంత పెద్ద అమౌంట్ డబ్బు తీసుకుని ఇప్పుడే గేమ్ నుంచి తప్పుకోవచ్చు అని. అది వాళ్లు తీసుకోవాలా వద్దా అనేది వాళ్ల డెసిషన్. సో దీని ఎఫెక్ట్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి, టాప్ 4లో ఉన్న ఒకరు డబ్బుతో బయటకు వెళ్ళిపోవచ్చు. 2, ఇంకా ముఖ్యమైంది ఏంటంటే, సూట్ కేసులో తీసుకున్న ఆ డబ్బుని విన్నర్ ప్రైజ్ మనీ నుంచే కట్ చేస్తారు. అంటే విన్నర్కొచ్చే ప్రైజ్ మనీకి ఒక భారీ బొక్క పడుతుందన్నమాట. ఇది ఖచ్చితంగా ఆటను మరింత ఇంట్రెస్టింగ్గా మార్చేస్తుంది. సరే, ఇదంతా చూశాక ఫైనల్గా మనకేమర్థమైంది? సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఆ సౌండ్కి, ఇంట్లో జరుగుతున్న అసలు రియాలిటీకి మధ్య ఉన్న తేడా ఏంటో ఒక్కసారి ఫైనల్గా చూసేద్దాం. ఈ స్లైడ్ చూస్తే మొత్తం పిక్చర్ క్లియర్ అయిపోతుంది. ఒకవైపు బయట చూస్తే పిఆర్ స్టంట్లు, ఫేక్ లీక్సు, రివ్యూవర్ల హైపు, ఈ గోలంతా కనిపిస్తోంది. కాని లోపల, అంటే రియాలిటీలో ఏం జరుగుతోంది? ఓటింగ్ చాలా స్టడీగా, లాజికల్గా ఉంది. ఆ రియాలిటీ ప్రకారం తనుజకు క్లియర్ లీడుంది, పవన్ రేస్లో లేడు. సో ఫైనల్గా ఈ అనాలిసిస్ నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన 4 పాయింట్లు. 1, అసలు ఫైట్ తనుజ వర్సెస్ కళ్యాణ్ మాత్రమే. 2, ప్రస్తుతం తనుజ
క్లియర్ అండ్ కన్సిస్టెంట్ లీడ్లో ఉంది. 3 డెమోన్ పవన్ టైటిల్ రేస్లో లేడు. 4 సంజన టాప్ 5 పొజిషన్ లాక్ అయిపోయింది. అయితే ఇవన్నీ ఓటింగ్ లెక్కలు. కానీ ఇప్పుడు మన ముందున్న అతిపెద్ద ప్రశ్న ఇదే. ఓటింగ్ సరళి ఇంత క్లియర్గా ఉన్నా ఇప్పుడు ఆటలోకి రాబోతున్న ఈ సూట్ కేస్ ఆఫర్, ఒక కంటెస్టెంట్ తీసుకునే ఒక్క డెసిషన్ అసలు ఓటింగ్ ఫలితాన్నే తలకిందులు చేస్తుందా? దీని గురించి ఆలోచించండి.